చాలా డేస్ కాదు మంత్ తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ డెలివరీ నా ఫస్ట్ వ్లాగ్ కదా. సో మినీ వ్లాగ్స్ అన్నీ తీస్తున్నాను కానీ పెద్ద వ్లాగ్ అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అక్క మీ డే రొటీన్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వ్లాగ్స్ అసలు తీయట్లేదు, కంటిన్యూ చేయండి అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి నాకు. అందుకని మీకోసం ఈ పెద్ద వ్లాగ్ అన్నమాట. సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కంప్లీట్ చేంజ్ అయిపోయింది. బిఫోర్ ప్రెగ్నెన్సీలో ఉన్న రొటీన్ అనేది మనకు ఆఫ్టర్ డెలివరీ అస్సలు ఉండదు. సో నా ఆఫ్టర్ డెలివరీ అయితే మంచిగా మార్నింగ్ నేను 9 o'clock లేసాను. లేవగానే అమ్మువి అంటే నా బేబీది నాకు పుట్టిన బిడ్డ పేరు నిక్ నేమ్ అమ్ము అన్నమాట. సో నేను అమ్ము నాకు క్యూట్గా, నాకు ఎందుకో పుట్టగానే నేను పిలిచిన ఫస్ట్ పేరు అమ్ము. సో అదే కంటిన్యూషన్ అయిపోతున్నాను. రియల్ నేమ్ ఏంటి అనేది 21st డే వీడియో ఆ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే లేవగానే మంచిగా అమ్మువి అన్ని బట్టలు ఉంటాయి కదా, టవల్స్ అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి అమ్ముని కొంచెం ఎంతసేపు ఒకటే రూమ్లో అస్సలు ఉంచొద్దండి పుట్టిన బిడ్డల్ని. కొద్దిసేపు హాల్లోకి అట్లా కొంచెం తిప్పుతూ ఉంటే వాళ్ళకు కూడా కొన్ని పరిసరాలు చూసినట్టు ఉంటుంది, మంచిగా రిలీఫ్ అవుతారు, ఆడుకుంటారు, పడుకుంటారు అన్నమాట. నేనైతే హాల్లో తీసుకొచ్చి వేశాను మంచిగా ఉయ్యాలలో. ఈలోపు నేను వాటర్ తాగేసి డ్రై ఫ్రూట్స్ తినేసి అమ్మతో కొంచెం కబుర్లు చెప్పేసుకుంటున్నాను అనమాట. అండ్ మీకు ఇంత టైం దొరుకుతుందా, మీరు మంచిగా యాక్టివ్గా ఉన్నారని కమెంట్ చేస్తారు. సో నాకైతే నా బేబీ నైట్ టైం అస్సలు పడుకోదు, అంటే ఏడవదు. ఇంకా నా లక్ ఏంటి అంటే చాలామంది బేబీస్ ఏడుస్తారట, నా బేబీ అయితే అస్సలు ఏడవదు, మంచిగా ఆడుకుంటుంది, పాలు తాగుతుంది, కొంచెంసేపు అట్లా మమ్మల్ని చూస్తూ ఉంటుంది అన్నమాట. మాకు కొంచెం లక్ అన్నమాట అది. ఇంకా లేకపోతే ఏడుస్తూ ఉంటాం, మేము ఎంత స్ట్రెయిన్ అయిపోయే వాళ్ళము. నైట్ అంతా మంచిగా అలా ఉంటుంది కాబట్టి కొద్దిగా కొంచెం ఎక్కువసేపు పడుకోవడానికి ట్రై చేస్తాను నేను. ఆల్మోస్ట్ 8:30, 9 వరకు పడుకోండి నా డే రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇలా మంచిగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి డ్రై ఫ్రూట్స్ తినేసి మంచిగా వాటర్ తాగేసి నేను అయితే అమ్మును మంచిగా ఆడిపిస్తూ హాల్లో కూర్చున్నాం. సో మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిపోయింది. మంచిగా నాకు ఎంత క్యూట్ అనిపిస్తుందో, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుంది కదా. మన బేబీస్ కొంచెం పెద్దగా పెరుగుతున్నా కొద్దీ అదేంటో అయ్యో పెద్దగా అప్పుడే అయిపోతున్నారా అనిపిస్తుంది. నాకు అసలు 1 month కూడా కాలేదు. నా బేబీని చూస్తే అసలు ఇంచు పెరుగుతుంటే ఏదోలాగా అనిపిస్తుంది, అప్పుడే పెరిగిపోతుందా అని చెప్పేసి. సో అలా నా బేబీని పడుకోబెట్టేసిన తర్వాత యాజ్ యూజువల్ మిల్క్, ప్రోటీన్ పౌడర్ వేసేసుకొని హ్యాపీగా మిల్క్ అయితే తాగేస్తాను. అండ్ నా మార్నింగ్ కానీ నైట్ కానీ నాకు అమ్మ ఉండడం వల్ల చాలా సేఫ్. ఎందుకంటే అమ్ముని చాలాసేపు మా అమ్మనే ఆడిపిస్తుంది. నేను చాలా తక్కువ, ఓన్లీ మిల్క్ వరకు మాత్రమే నా బిడ్డను తీసుకొని అట్లా మిల్క్ పట్టించి కొద్దిసేపు ఆడిపించేస్తాను. అంతలో మా అమ్మ వచ్చి లాక్కొని వెళ్ళిపోతుంది అన్నమాట నా బిడ్డని. సో నాకు అట్లా టైం దొరికేస్తుంది కొంచెం ఫుడ్ అయినా హెల్త్ కేర్ అయినా అన్నీ తీసుకోవడానికి. సో మిల్క్ తాగేసిన తర్వాత సర్వపిండి తింటున్నాను ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్. యాక్చువల్గా అమ్మ జొన్న దోశ ప్రిపేర్ చేసింది, బట్ నేను అస్సలు తినలేదు. ఎందుకో నాకు సర్వపిండి అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు ఎందుకో బాగా తినాలనిపించిందని చెప్పేసి హ్యాపీగా అలా టీవీ చూసుకుంటూ నా బిడ్డను చూసుకుంటూ తినేస్తున్నాను అనమాట. చూస్తారు కదా మీరు, ఒకసారి వీడియో క్లిప్ చూడండి. నన్ను అస్సలు మా అమ్మ నా బిడ్డ దగ్గరికే పోనీయదన్నమాట, మంచిగా ఆడిపించుకుంటా కూర్చుంటుంది, చూస్తున్నారు కదా. సో నాకు అట్లా టైం బాగా ఎక్కువ దొరుకుతుంది. ఈలోపు ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను హ్యాపీగా. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు, కమెంట్ చేస్తున్నారు, నా ఎప్పటి వీడియోలో కమెంట్ చేస్తున్నారు. నేను అందరికీ వీడియోస్లో రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ సూన్ కన్ఫామ్గా రిప్లై ఇస్తున్నాను, ఒక్కొక్కరికి అయితే ఇస్తాను కూడా. అండ్ ఇక్కడ నా కుర్తీస్ అంటే నా ఫీడింగ్ టాప్స్ గురించి, నేను హోమ్ కమింగ్ హాస్పిటల్లో వేసుకున్న దాని గురించి చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్మోస్ట్ ఒక వీడియో కూడా చేశారు, అయినా కూడా అడుగుతున్నారు. అది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. సో ఫీడింగ్ టాప్స్ అనే పేజ్ ఉంటుంది, ప్రమోషన్ కాదు, నార్మల్గా అందులో కొనుక్కొనే తీసుకున్నాను నేను, దానిలో అయితే తీసుకున్నాను. సో అది మ్యాటర్. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయాను కదా. ఈలోపు చూశారు కదా, మా అమ్మ కాకపోతే డాడీ కాకపోతే అమ్మ, ఇట్లా నా బిడ్డని ఆడిపిస్తూనే ఉంటారన్నమాట. నాకు చాలా టైం దొరుకుతుంది, అసలు ముట్టుకొని ఇవ్వరు. నువ్వు మంచిగా రిలీఫ్ అయిపో, తినిపో, మంచిగా మేము చూసుకుంటామని చెప్పేసి అంటారనమాట డాడీ అమ్మ. సో అట్లా నాకు టైం దొరికేస్తుంది. కొద్దిసేపు మా అమ్మ, కొద్దిసేపు మా డాడీ ఆడిపించేసరికి ఈలోపు నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. లంచ్ టైం వచ్చేసింది. లంచ్లో నేను తీసుకునే ఏకైక రెగ్యులర్ రెసిపీ ఏంటో తెలుసా? వెల్లుల్లి కారం, వెల్లుల్లి, సాల్ట్, ఎండుమిర్చి, జీలకర్ర వేసి రోట్లో రుబ్బి మంచిగా 2 ముద్దల వరకు రోజు తింటాను. వెల్లుల్లి తినడం వల్ల మనకు బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరికైతే బ్రెస్ట్ మిల్క్ అనేవి రావు, వాళ్ళకు కొంచెం సఫర్ అవుతూ ఉంటారు కదా, వెల్లుల్లి కారం అనేది వెల్లుల్లి ఎక్కువ వేసుకొని మరీ అన్నంలోకి ఒక 4-5 ముద్దలు తినండి, ఎన్నఫ్, మంచిగా మిల్క్ పడతాయి. ఇది తల్లులందరికీ నేను చెప్తున్నాను అన్నమాట. మా అమ్మ అయితే మంచిగా ఇట్లా రోట్లో వేసి రుబ్బేసి, మిక్సీలో అస్సలు పట్టదు, రోట్లోనే అన్నమాట. మంచిగా స్మూత్ పేస్ట్, ఎక్కడ నాకు అంతా అవి ఇవి తలగనియదన్నమాట, స్మూత్ పేస్ట్ అయిపోతుంది. అలా తినేస్తాను, ఇదైతే కన్ఫామ్గా.
ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను వినండి. డిపెండ్స్. నువ్వుల నూనె మాత్రం కన్ఫామ్గా పెట్టుకోండి, ఎందుకంటే మన అమ్మమ్మలను అడిగితే ఈజీగా తెలిసిపోతుంది. చిన్నపిల్లలకు హెడ్ మసాజ్ నువ్వుల నూనెతో చేస్తే బాగుంటుంది. కొంచెం బాడీ మసాజ్ అంటే మనకు బయట దొరికేవి హిమాలయ లేకపోతే సెబామేడ్ ఏదైనా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. బట్ హెడ్కి మాత్రం కొంచెం నువ్వుల నూనె ప్రిఫర్ చేయండి. నాకు మా అమ్మ గట్టిగా చెప్పారనమాట, అందుకని నువ్వుల నూనె మాత్రం హెడ్కు. అండ్ పిల్లలకు పౌడరో లేకపోతే ఫేస్ క్రీమో లేకపోతే ఆయిల్ వేరేది ఏది అంటే ఆయిల్ కాదు, పౌడరో ఫేస్ క్రీమో ఇంకేదేదో తీసుకుంటా ఉంటాం కదా, అన్నిటికంటే మెయిన్గా మీరు ముఖ్యమైనది తీసుకోవాల్సింది ర్యాష్ క్రీమ్ అన్నమాట. ఎందుకంటే పిల్లలకు కన్ఫామ్గా ర్యాష్ అవుతాయి. ఈవెన్ డైపర్ వేసిన ప్లేస్లో అయినా లేకపోతే ఫేస్కైనా బాడీకైనా ఎవరికి అవ్వదు అన్న ఒక అపోహలు అనేది ఉండద్దు, కన్ఫామ్గా అవుతుందండి. ర్యాష్ క్రీమ్ మాత్రం కన్ఫామ్గా తీసుకోండి. అండ్ వెట్ వైప్స్ పిల్లలకైతే మనము వాళ్ళు మన మోషన్ వెళ్ళినా లేకపోతే అది చేంజ్ చేయాల్సి వచ్చినా ప్రతిసారి మనం వాష్ అయితే చేయలేం కదా, మన పెద్దవాళ్ళకు మనం వాష్ అయితే చేయలేం కదా, వాళ్ళకు వెట్ వైప్స్తో మాత్రమే క్లీన్ చేయగలుగుతాం. కాబట్టి వెట్ వైప్స్, ర్యాష్ క్రీము, ఒక్క మాయిశ్చరైజరు, నువ్వుల నూనె, నా దృష్టిలో పిల్లలకైతే ఈ 4 కన్ఫామ్గా ఉండవలసిన థింగ్స్ అన్నమాట. సో మళ్ళీ నన్ను అడుగుతారు కదా పిల్లలు మీ పాపకి ఏమి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి, అందుకని ముందే చెప్తున్నాను అనమాట. సో కన్ఫామ్గా ఇవైతే మస్తలు మర్చిపోకండి. పిల్లలకు మిగతా ప్రోడక్ట్స్ ఉన్నా లేకున్నా వాళ్ళు మూవ్ ఆన్ అవుతారేమో, ముందుకు వెళ్ళగలుగుతారేమో, కానీ ఇవి మాత్రం కన్ఫామ్. సో ఇప్పటికీ టిల్ మా బేబీకి యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అండ్ నేను ఫుడ్ తీసుకోవాల్సింది మెయిన్గా మీరు మార్నింగ్ చూసారు కదా, మిల్క్ అదంతా తీసేసిన తర్వాత సో ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే బ్రేక్ఫాస్ట్ తింటాను. బట్ ఈరోజు ఇంకా సర్వపిండి ఉంది కాబట్టి దాంతో మూవ్ అయిపోయాను అనమాట. ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని ఇంకా లంచ్లోకి వెల్లుల్లి కారం. నన్ను అడిగారు, అక్క మీరు హాస్పిటల్ డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం తీసుకున్నారు, అసలు 3rd డే నుంచి డిశ్చార్జ్ అయిన రోజు ఏం తిన్నారు, బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి అసలు ఏమేమి తింటున్నారు అని అడుగుతున్నారు కదా. ఫస్ట్ అన్నంలో ఒక ముద్ద వరకు 2 ముద్దలైనా వెల్లుల్లి కారంతో కన్ఫామ్గా తింటాను ఆఫ్టర్నూన్ టైంలో. నైట్ ఒకవేళ తినాలనిపిస్తే తింటా, లేకపోతే లేదు. కానీ లంచ్లో మాత్రం 2 ముద్దలకు సరిపడా వెల్లుల్లి కారం కన్ఫామ్గా తింటాను. దాని తర్వాత కర్రీ, బీరకాయ, దొండకాయ లేకపోతే మన క్యారెట్ కర్రీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోండి. సోరకాయ, బెండకాయ అవి కొంచెం తక్కువ తీసుకోండి. ఈ మనకు బీరకాయ, దొండకాయ, వెల్లుల్లి కారము లేకపోతే క్యారెట్ వీటి వల్ల బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మనకు బాగుంటుంది హెల్త్ పరంగా, పిల్లలకు కూడా సూపర్గా వాళ్ళకి మంచిగా వెళ్తాయి అన్నమాట మన ఫుడ్లో నుంచి అన్ని ప్రోటీన్స్. ఈ సోరకాయ చలువ చేస్తుందని అంటారు. సో అది మన హాస్పిటల్లో డాక్టర్ అయితే నాకు అన్ని తినమని చెప్పారు, ఏది పత్యము అది ఇది ఏమి లేదు, అన్నీ తినచ్చు హ్యాపీగా. నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎలా తిన్నావో ఇప్పుడు కూడా అలానే తినచ్చు అని చెప్పారు. బట్ మా అమ్మమ్మ అయితే కొన్ని పాటించమని చెప్పారన్నమాట. సో వీళ్ళను ఇట్లా చేయలేను, హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన దాని ప్రకారం అన్నీ తినలేం కాబట్టి దాంట్లో హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటూ అయితే నేనైతే తింటున్నాను. సో అన్నీ తింటున్నాను, బట్ హెల్దీ అయినవి పైనవి, కొంచెం కానివి కొంచెం కిందికి అన్నమాట. సో అలా ఇప్పుడైతే వెల్లుల్లి కారం, క్యారెట్ కర్రీ, బీరకాయ కర్రీ ఈరోజు నా లంచ్ మెనూ అన్నమాట. కర్డ్ తినచ్చా అని అడుగుతున్నారు. నన్ను నా హాస్పిటల్ అయితే తినమని అన్నారు, ఒక్కసారి కొంచెం కర్డ్ తీసుకోమని అన్నారు. నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తినేస్తాను, నాకు కర్రీ లేకుండా అస్సలు ఉండలేను కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటాను. సో లంచ్ ఇది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నేను నా డే ఎండ్ వ్లాగ్ అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా నా కమెంట్ బాక్స్లో చెప్పండి. కమింగ్ అప్ మినీ వ్లాగ్స్లో అయినా లాంగ్ వ్లాగ్లో అయినా కన్ఫామ్గా షేర్ చేస్తాను. సో ఇది. సో ఫస్ట్ అయితే మనం లంచ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఒక ఫ్రూట్ కూడా తినాలి. నేను మిడ్ ఆఫ్టర్నూన్ అసలు ఫ్రూట్ తినడమే మర్చిపోయాను. ఇప్పుడు ఒక ఫ్రూట్ ఆపిల్, బనానా, ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్ తినండి, కోల్డ్ అయ్యేవి మాత్రం తినకండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. సో చూసుకోండి. నేను ఎక్కువైతే ఆపిల్, బనానా ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడైతే అవకాడో. ఇప్పుడు ఈరోజు ఒక మిడ్ ఆఫ్టర్నూన్ ఒక ఆపిల్ తినేసి మనం లంచ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏమైనా గుర్తొచ్చినా లేకపోతే నా హెల్త్ పరంగా ఫుడ్ పరంగా అన్నీ నేను ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను, ఓకేనా. సో ఫైనల్లీ మిడ్ ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసింది. మిడ్ ఆఫ్టర్నూన్ ఒక ఫ్రూట్ తీసుకోవడం మస్ట్గా అండి. చాలామంది ఈవినింగ్ టైం లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ తినే వాళ్ళు ఉంటారు. కొంచెం ఎర్లీ మార్నింగ్ పడిగడుపున తినే ఫ్రూట్స్ లేకపోతే నైట్ తినే ఫ్రూట్స్ కంటే కొంచెం మిడ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే చాలా మంచిది. ఆకలి కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. ఎక్కువగా తినకుండా ఉంటాము అండ్ మన హెల్త్ మన బాడీకి పడేది కూడా అదే టైంలో కాబట్టి
అండ్ మిడ్ ఆఫ్టర్నూన్ అయితే మంచిగా ఒక ఆపిల్ అయితే తినేస్తున్నాను నేను. సో అండ్ ఈ లోపు మా అమ్మ అయితే మంచిగా లంచ్ ప్రిపేర్ చేసేసింది. అండ్ ఈ గిన్నెను చూసారా, ఇత్తడి గిన్నెలు అన్నమాట. నేను ప్రెగ్నెంట్ నుంచి ఇప్పటి వరకు డెలివరీ అయిన తర్వాత కూడా మా అమ్మ రైస్ కుక్కర్లో కానీ కుక్కర్లో అసలు ఉండడమే మానేసింది. మంచిగా ఇత్తడి గిన్నెలో చాలా మంచిది. రాతండి లేకపోతే వేరే రైస్ కుక్కరు లేకపోతే పప్పు కుక్కర్లో దానిలో కంటే ఇత్తడి గిన్నెలో మంచిగా వండుకొని తింటే చాలా మంచిది అని చెప్పేసి దీని బెనిఫిట్స్ ఏందో నేనైతే చెప్పలేను, మా అమ్మ చాలా వరకు చెప్పింది. మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. దానిలో చాలా మంచిదంట. సో రైస్ ఎప్పుడు నాకైతే దానిలో మాత్రమే ప్రిపేర్ చేసేస్తుంది. ఒక్కొక్కసారి అయితే గంజి కూడా వారుస్తుంది. మీకు చాలా వరకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదా. సో అట్లా గంజి వారిస్తే ఆ గంజి అన్నం కూడా నేను చాలాసార్లు అంటే సద్దన్నం కూడా చాలాసార్లు తిన్నానన్నమాట ఈ గిన్నెలో. అంత మంచిగా హెల్త్ బెనిఫిట్స్. సో ఈరోజు అయితే నేను మంచిగా రైస్, మీకు వెల్లుల్లి కారం చూపించాను కదా, అది బీరకాయ కర్రీతో మనకు బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా రకాల వెజిటేబుల్స్ మంచిగా ఉంటాయన్నమాట. అవి తినండి కన్ఫామ్గా. బీరకాయ లేకపోతే దొండకాయ, కాకరకాయ ఇట్లాంటివి కొన్ని ఎక్కువ తినండి. సొరకాయ చలవ చేసేటి చాలా చాలా తక్కువ తినండి, సరేనా. సో ఇక్కడ నేను క్యారెట్ కర్రీ పెట్టుకోలేదని వీడియోలో చెప్పాను కదా, పెట్టుకోలేదని అనుకోకండి. నేను తర్వాత మళ్ళీ పెట్టుకున్నాను, ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఒక బాయిల్డ్ ఎగ్ ప్రెగ్నెన్సీలో మాత్రమే తింటారు, తర్వాత తినరు. బట్ కన్ఫామ్గా తీసుకోండి. నేను వెల్లుల్లి కారంలో కొంచెం నెయ్యి కూడా తీసుకున్నాను. నెయ్యి కూడా ఒక స్పూను డైలీ కన్ఫామ్గా మంచిది. మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు, మీరు డాక్టర్స్ని అడగచ్చు, ఎవరినైనా అడగచ్చు. నెయ్యి, బాయిల్డ్ ఎగ్ ఇట్లా మంచిగా అన్ని ప్లేట్ అయితే నింపేసుకున్నాను. ఒక్కొక్కసారి నా మధ్యాహ్నం లంచ్ అయితే నాన్ వెజ్జే ఉంటుంది. వీక్లీ థ్రైస్ తింటున్నాను ఈ మధ్య. అది బోటీ కర్రీ అన్నమాట. బోటీ కర్రీ, మటన్. ఆఫ్టర్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే మంచిగా తీసుకోండి, ఎందుకంటే వాటి వల్ల కూడా మిల్క్ మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. సో నేను హ్యాపీగా నా లంచ్ అయితే తినేసానమాట. ఆ బోటీ కర్రీ నిన్నటిది, అంటే ఒక్కొక్కసారి ఇట్లా తింటాను అని చూపిస్తున్నాను, మళ్ళీ అదే కర్రీ ఈరోజు వేసుకున్నానని కాదు. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ ఆగిన తర్వాత కొద్దిగా అలా బేబీతో అమ్ముతో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత బెల్ట్ అయితే నేను మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు టైం దొరికితే ఎప్పుడు నిలబడినా టీవీ చూసినా లేకపోతే కూర్చున్నా కన్ఫామ్గా పెట్టుకుంటున్నానండి. సీ సెక్షన్ అయిన వాళ్ళు బెల్ట్ పెట్టుకోవద్దు కదా అని చెప్పేసి మళ్ళీ కమెంట్ చేస్తున్నారు. కన్ఫామ్గా పెట్టుకోవాలండి, కాకపోతే ఒక 1 మంత్ ఆగి అప్పటి వరకు ఏదైనా క్లాత్ చుట్టుకుంటే కడుపుకు సరిపోతుంది. నేనైతే 25 డేస్ తర్వాత నుంచి అయితే 25 డేస్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ తర్వాత నుంచే పెట్టుకుంటున్నాను బెల్ట్. ఎందుకంటే స్టిచ్చెస్ పెయిన్ చాలా హెవీగా ఉండి నడవరాని వాళ్ళకు, బాడీ మన తట్టుకోలేని వాళ్ళైతే ఆగండి 1 మంత్ వరకు. సో నేను మంచిగానే ఉన్నా, నాకు స్టిచ్చెస్ అంత కరిగే కుట్లే కాబట్టి నాకు అంత పెయిన్ అనిపించలేదు. డాక్టర్ పెట్టుకోమన్నారు నన్నైతే. సో నేను హ్యాపీలీ ఒక 15 డేస్ నుంచి అయితే పెట్టేసుకుంటున్నాను. నాకైతే మంచిగానే ఉంది. అండ్ ఎంత తొందర పెట్టుకుంటే అంత బెటర్. ఆగి 1.5, 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత పెట్టుకుంటే అప్పుడు పెట్టుకున్న యూజ్ ఉండదన్నమాట. సో ఇది దీని స్టోరీ. బెల్ట్ పెట్టేసుకున్నాను. అండ్ ఈవినింగ్ మా అమ్మ దోశలకు ప్రిపేర్ చేసేస్తుంది. కమెంట్ అసలు దోశ రెసిపీ కూడా చెప్పండి అని అడుగుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అమ్మ అంటే అందరు అడిగారు, అమ్మ చేసే దోశ రెసిపీ పెట్టండి అక్క, మంచిగా చేస్తుంది, చాలా బాగుంది, దోశలు చాలా బాగున్నాయి అని అడిగారు. దానిలో తప్పేం లేదు. అందుకని మా అమ్మ అయితే ఒకసారి వీడియో చేయమని చెప్పేసింది అన్నమాట. అందుకని వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ హెల్తీగా జొన్న దోశలకు ప్రిపేర్ చేస్తున్నాం మేము. 1 కప్పు జొన్నలు, 1 కప్పు ఉరాద్దాలు, అదే మినపగుళ్ళు. సో 1 కప్పు మినపగుళ్ళకు 3 కప్పులు తీసుకుంటాం కదా రైస్ అయితే. సో ఆ రైస్కు 2 కప్పులే రైస్ తీసుకుంటున్నాం, 1 కప్పు జొన్నలు తీసుకుంటున్నాం. మీకు అర్థమైందా? 1 కప్పు మినపగుళ్ళకు 2 కప్పుల రైస్, 1 కప్పు జొన్నలు. మీరు జొన్నలు వద్దనుకుంటే 3 కప్పులు రైస్ వేసేసుకోండి. పర్ఫెక్ట్ ఎంత క్రిస్పీ దోశలు వస్తాయంటే, మా అమ్మ దీనిలో అసలు ఏమీ వేయదు. అందరూ మెంతులు లేకపోతే అటుకులు అవి ఇవి వేస్తారు, కానీ మా అమ్మ అసలు ఏమీ వేయదు. చాలా సింపుల్. అన్నీ కలిపి మంచిగా నానబెట్టేసి ఒక 5-6 గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టేస్తుంది మంచిగా మెత్తగా. అదే ఇంకా దీనిలో అయితే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయదు, మంచిగా నానబెట్టేసింది. ఈలోపు నాకు మ్యాంగో అసలు ఎంత పిచ్చిగా తినాలనిపించిందో, మా ఇంట్లో వాళ్ళు తింటుంటే నేను చూస్తూ ఉండిపోయాను. 1 పీస్ మమ్మీ ఏం కాదు అని చెప్పేసి 1 పీస్ అయితే తిన్నాను. సింగిల్ పీస్ ఏమీ కాదు. మీరు కావాలంటే మీరు గూగుల్ కూడా చేసుకోండి. ఏదైనా లిమిట్గా చిన్నగా తింటే ఏమీ కాదు. హెవీగా తిని మనకి ఏ ప్రాబ్లం వచ్చిందని అస్సలు అనుకోవద్దండి. 1 పీస్ తిన్నాను నేను అంతే. సో నేను అన్నీ అయితే కనుక్కొని తింటాను, మరీ అంత కోతి తిన్నట్టు అసలు ఏమి ఎక్కువ తినను అన్నమాట. 1 పీస్ తిన్న తర్వాత డేట్స్. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఏ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ఏవి ఎక్కువ తీసుకోవాలని గూగుల్ చేయండి, లేకపోతే డాక్టర్ని అడగండి, ఈజీగా చెప్తారు. డేట్స్ మాత్రం మస్ట్గా తీసుకోండి, చాలా మంచివి. ఆప్రికాట్స్, డేట్స్ అనేవి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అయితే చాలా మంచివి అండి. నేను అట్లీస్ట్ ఒక 2 to 3 తింటాను డైలీ.
అస్సలు మర్చిపోకుండా ఇదైతే ఈవినింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ అట్లా తినేస్తూనే ఉంటాను, నాకు ఎప్పుడు దొరికితే అప్పుడు. అండ్ నైట్ నేను అసలు వద్దు మమ్మీ, ఎందుకంటే నాకు కొంచెం హెవీగానే అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ డేట్స్ తిన్నాను, ఒక పీస్ మ్యాంగో తిన్నాను, వద్దు అంటే మా అమ్మ అయితే అస్సలు వినదు. మీరు నా వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. నాకైతే అసలు వద్దన్నా బలవంతంగా వచ్చి మరీ చూస్తున్నారు కదా రూమ్లోనే వచ్చి మరీ తినిపిస్తుంది అన్నమాట. అంత లవ్. అసలు వద్దు, మళ్ళీ తినకపోతే అట్లా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ తినకుండా అసలు ఉండద్దు, పడుకోవద్దు, పాలు మళ్ళీ సరిగా పడవు, అది ఇది అని చెప్పేసి మా అమ్మ అయితే వచ్చి మరీ తినిపించింది అన్నమాట. హ్యాపీగా అలా మంచిగా తినేసాను. తిన్న తర్వాత దోసపిండి మనం ఆఫ్టర్నూన్ నానబెట్టాం కదా దోశలకు, అవన్నీ మిక్సీ అయితే రుబ్బేస్తుంది. రుబ్బిన తర్వాత నెక్స్ట్ డే ఎలా పులిసిందో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను నేను. చాలామంది అడుగుతున్నారు అవిటికి అంత మంచిగా పులుస్తుందా అని అడుగుతున్నారు. మీరు చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్. అవన్నీ మిక్సీ పట్టేసాము. ఓవర్ నైట్ తర్వాత ఎంత మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్ అయిందో చూడండి మీరే. చాలామంది అట్లా అంత సింపుల్గా కూడా ఇంత మంచిగా వస్తాయా అని అడుగుతున్నారు. చాలా సింపులే, చేయాల్సిన పద్ధతిలో చేస్తే మంచిగా అవుతుందండి. చూడండి అసలు ఎంత మంచిగా పులిసిందో. అండ్ జొన్నలు చాలా మంచివి. మనం నార్మల్ దోశలలో ఏమీ ఉండదు, రైసే ఉంటుంది కదా, అంత హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. ఇట్లా జొన్నలు కానీ రాగులు కానీ సజ్జలు మిల్లెట్స్ యాడ్ చేసుకొని దోశలు తినండి, హెల్త్కు చాలా మంచిది. మా అమ్మ అయితే ఎప్పుడూ ఒక కప్పు జొన్నలు కానీ లేకపోతే రాగులు అరికలు సామలు అవన్నీ అదే మిల్లెట్స్ ఉంటాయి కదా, అవి కన్ఫామ్గా ఒక్కొక్క కప్పు కన్ఫామ్గా యాడ్ చేస్తుంది. ఇవి యాడ్ చేయడం వల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. దోశ కూడా ఫీలింగ్తో హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది అడిగారు కదా అక్క దోశ రెసిపీ పెట్టండి అని. ఆ రెసిపీది అంతా ఏమి ఉండదండి, చాలా సింపుల్ ఇది. అందుకని ఈ వీడియోలో చెప్పడానికి చూపించాను. దీని అయితే టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సో ఇది అమ్మ కోసం నైట్ చేస్తున్నాను అనమాట. నేను లేదు, నాకు ఆల్రెడీ అమ్మ తినిపించేసింది. సో ఇది నా కంప్లీట్ డే రొటీన్. మార్నింగ్ టు నైట్ నేను చేస్తున్నవి. మార్నింగ్ టు నైట్ వరకు నేను అమ్ముతో చాలా తక్కువ అన్నమాట టైం స్పెండ్ చేసేది, ఎందుకంటే అమ్మ డాడీకి ఎక్కువగా ఆడుకుంటారు నా బిడ్డతో అయితే. సో ఎక్కువ నా ఫుడ్ రొటీన్ మీద, నా మీద, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను నేనైతే. నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ అమ్మ. నువ్వుల లడ్డు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా సరే అండి, ఆడపిల్లలు మనం మెయిన్గా తినాల్సిన లడ్డులలో 2 లడ్డులు చాలా ఇంపార్టెంట్. ఒకటి గోందు లడ్డు, గోందు కటీరా గోందు అని అంటారు చూడండి తెల్లగా, నేను ఆ గోందు లడ్డు తర్వాత ఫుల్ లెంత్ వీడియోలో చూపిస్తాను. ఇంకొకటి నువ్వుల లడ్డు, హై రిచ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మంచిదండి. ఇది చాలా మంచిది, మిల్క్ మంచిగా పడతాయి. ఒకసారి మీ మదర్స్ని కానీ అమ్మమ్మను నానమ్మలను వాళ్ళని కనుక్కోండి, ఎంత మంచిదో చెప్తారు. నువ్వుల లడ్డు కన్ఫామ్గా అమ్మ అయితే ప్రిపేర్ చేసేసింది. నేను ప్రెగ్నెన్సీలో అసలు తినలేదు, మీరు కూడా నా వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రెగ్నెన్సీలో అంత అవాయిడ్ చేయండి, బట్ ఆఫ్టర్ డెలివరీ మాత్రం నువ్వుల లడ్డు చాలా మంచిది. రోజుకొకటి మస్ట్గా తినండి. సో అమ్మ అయితే ఇలా మంచిగా చిన్నగా లడ్డూలు ప్రిపేర్ చేసింది. నాకైతే మంత్కు సరిపడా ఒక 30 లడ్డూల వరకు చేయొచ్చు, ఆల్మోస్ట్ మంత్కు సరిపడా లడ్డూలు అయితే చేసేసింది. ఇది నా కంప్లీట్ ఫుల్ ఆన్ లెంత్ వీడియో అన్నమాట. నా మొత్తం మార్నింగ్ టు నైట్ రొటీన్, నేను అమ్మ ఎలా చేసేసుకుంటాం, ఎలా ఫుడ్ తింటాము ఏంటిది అని చెప్పేసి ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అయ్యింది, నచ్చింది. ఎక్కడైనా చిన్న టిప్స్ యూజ్ అయ్యాయి, నచ్చాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రెసిపీస్ గురించి అయినా లేకపోతే ఏంటిది ఎలా అని చెప్పేసి అయినా నాకు అన్ని కమెంట్ చేయండి. నేను కన్ఫామ్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్.